నరకాసురుడి వధతో యుద్ధరంగం నిశ్శబ్దమైంది. దాంతో అంధకారం తొలగి ఉదయకాంతి పరుచుకుంది. ఇక చెరసాలలో బందీలుగా ఉన్న 16,000కు మంది పైగా స్త్రీలు స్వేచ్ఛను పొందారు. కానీ తమ గౌరవం కోల్పోయిన భావనతో తలవంచి నిలిచారు. వారందరూ కన్నీటి స్వరముతో కృష్ణుడిని చూస్తూ, ప్రభూ, మమ్మల్ని రక్షించారు. కానీ మేమిప్పుడు ఎవరము? మా కుటుంబాలు మమ్మల్ని స్వీకరించవు. సమాజం మమ్మల్ని అపవిత్రులుగా చూస్తుంది. మాకు గుర్తింపు లేదు, మా జీవితం లేదు అంటూ తమ వేదనను వ్యక్తపరిచారు. అప్పుడు కృష్ణుడు శాంతమైన చిరునవ్వుతో, మీరు అపవిత్రులు కాదు. దుష్టుడి బంధనంలో ఉండడం పాపం కాదు. బాధను అనుభవించిన వారు అపవిత్రులు ఎలా కాగలరు? నిజం చెప్పాలంటే వారు బలమైన వారు అంటూ సమాధానమిచ్చాడు. కానీ ప్రభు, సమాజం మమ్మల్ని అంగీకరించదు, మాకు గౌరవం ఇవ్వదు అని చెప్పగా, అయితే నేను మీకు గౌరవంగా నిలుస్తాను. మీపై ఎవరు అపవాదు వేయలేని విధంగా మీకు ఆశ్రయం ఇస్తాను. మీరు దయార్థులు కారు, మీరు నా సంరక్షణలో ఉన్న మహనీయులు. ఆ మాటలతో వారి గుండెల్లో భయం కరిగిపోయింది. అలా కృష్ణుడు వారిని గౌరవముతో అంగీకరించాడు. అది వారి భవిష్యత్తు, జీవన భద్రత కోసం తీసుకున్న ధర్మ నిర్ణయం. అలా ప్రయాణం కొనసాగింది. మీ సూచనలను కమెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి మిత్రమా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.